నిన్న మొత్తానికి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బాగానే అదరగొట్టాయి, మళ్ళీ చాలా కీలక స్థాయిలకి చేరుకోవటం మనం గమనించాం. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ ఇండికేషన్స్ అండ్ లోకల్గా కూడా పాజిటివ్ సెంటిమెంట్ బలపడటం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీంతో రిలయన్స్ అలాగే ఎల్టీ, M&M లాంటి హెవీ వైట్స్ కూడా సూచీలకు దన్నుగా నిలిచాయి. వాస్తవంగా నిన్న సెకండ్ సెషన్ వరకు కొంత క్లమ్సీ అట్మాస్ఫియర్ అయితే ఉండింది, కాకపోతే తర్వాత కోలుకున్నాయి. మొత్తానికి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ప్లస్ లోకల్గా కూడా పాజిటివ్ సెంటిమెంట్. ఇది 2 వారాలు మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నట్టు ఈ ఫ్లక్చుయేషన్స్ అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. ఏమంటారు మూర్తినాయుడు గారు? సార్ ఎస్ యాక్చువల్గా మనం లాస్ట్ వీక్ ఎండింగ్లోనే మనం చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ 2 వీక్స్ ఎండింగ్లోనే ఏదైతే మనకి లాస్ట్ ఫ్రైడేనే మనకి ఒక ఇండికేషన్ ఇచ్చింది. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మార్కెట్ 22,600 బిలో మార్కెట్, అక్కడి నుంచి 22,000 వరకు కూడా మార్కెట్ రీచ్ అవడానికి 600 పాయింట్స్లోనే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఆడడానికి అవకాశం ఎక్కువ ఉందని మనం అప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ అనుకుని అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతుందేమో అనుకుంటే మనం అప్పుడు కూడా చెప్పాం, ఇది డ్రాస్టికల్ ఫాల్ ఏం కాదు, ఇది మొత్తం ఒక 2 వీక్స్ కన్సాలిడేషన్, ఇంకా నెక్స్ట్ 2 వీక్స్ కూడా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. 22,100 మళ్ళీ సపోర్ట్గా తీసుకుని నిఫ్టీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టుగానే మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం కమ్జీగా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ వెరీ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఆర్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్, అంతే తప్ప కంప్లీట్ డౌన్ ట్రెండ్ కానీ కంప్లీట్ అప్ ట్రెండ్ కానీ ఉండే అవకాశం లేదు. అప్ టు మనకి జూన్ రిజల్ట్ వచ్చే వరకు కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎఫెక్ట్స్ ప్రకారం మార్కెట్లో మూమెంట్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఇన్వెస్టర్స్కి చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఇండెక్స్లో కాకుండా మీరు స్టాక్స్లో మంచి స్టాక్స్ ఏదైతే దీనికి సెంటిమెంట్ గురే మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చి మంచి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్లో మనకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి తొందరగా అవి ఒక 25 నుంచి 30% వరకు కూడా పుల్ బ్యాక్ అవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చాలా హెల్తీగాను వెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. ఇక ఈరోజు కనుక చూస్తే సార్, సెక్టర్ వైజ్ చూస్తే ముందర టు స్టార్ట్ విత్ ఐటీ ఎలా ఉండబోతుంది? ముందుగా యాక్చువల్గా మన నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఏదైతే పొజిషనల్ గా ఇంట్రాడే ట్రేడ్ చేసుకుంటే ఏదైతే హెవీ వెయిట్స్ ఉంటారు కాబట్టి ముందు మనకు అసలు ఈ నిఫ్టీ యొక్క డైరెక్షన్ ఏంటన్నది చూద్దాం. మామూలుగా నిన్నటి రోజు చెప్పాం, మన నిఫ్టీ 22,250 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే కానీ మార్కెట్లో మీరు యూ కెన్ బై అండ్ హోల్డ్ చేసుకుని మంచి ప్రాఫిట్ తీసుకొచ్చాను. అదేవిధంగా మన 250 పై నుంచి మార్కెట్ సస్టైన్ అయిన వెంటనే 10:30, 11 కల్లా ఎగ్జాక్ట్గా 11 కల్లా 250 పైన మార్కెట్ క్రాస్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా 11:5కి అక్కడ నుంచి మార్కెట్ ఒక 100 పాయింట్, ఒక 100 పాయింట్స్ని మనం 365 వరకు కూడా మనకి రీచ్ అవ్వడం మనం చూసాము. అదేవిధంగా ఈ రోజు కూడా ఏదైతే కన్సాలిడేషన్లో ఉంది మార్కెట్, ఇది 300 బిలో మార్కెట్ కానీ సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే 350 ఆర్ 360 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఆల్రెడీ నిన్న కొంచెం పెరిగింది కాబట్టి దాన్ని రికవరీ చేసే మూడ్లోనే కనపడుతుంది. ఇది 22,300 ఆర్ 280 మధ్యలోనే ఎక్కువ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. అది కానీ మాత్రం 300 బిలో ఒక 15 మినిట్స్ టు 30 మినిట్స్ కానీ ట్రేడ్ చేస్తే, అంటే 280 కంటే క్రాస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ నుంచి మళ్ళీ 200 వరకు కూడా ఒక 100 నుంచి 150 పాయింట్ వరకు కూడా కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. లేకపోతే కన్సాలిడేషన్ టు మార్కెట్ ఏదైతే సింపుల్ కన్సాలిడేషన్ మోడ్లో ఉండే అవకాశం కూడా ఉంది మార్కెట్. ఎందుకంటే నిన్నటి రోజున కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ తీసుకుంది కాబట్టి ఈ రోజున దాన్ని పాసిపేట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. క్రూషియల్ సపోర్ట్ మాత్రం 22,300 ఇస్ ద సపోర్ట్, రెసిస్టెన్స్ మాత్రం 350 ఆర్ 360 ఇస్ ద రెసిస్టెన్స్ గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం 48,000 బిలో మార్కెట్లో ఏదైతే సస్టైన్ అవ్వగలిగితే 48,000 కింద కానీ సస్టైన్ అవ్వగలిగితే ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ 400 పాయింట్స్ డ్రాస్టికల్ డౌన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ మార్కెట్లో ఏదైనా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండి ఒకవేళ పాజిటివ్గా ఏదైనా మార్కెట్ మూవ్ అయితే మాత్రం 48,150 పైనే 48,150 పైన సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్లో కొంచెం పాజిటివ్గా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో మాత్రం మనకి మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ బ్రేక్ చేసే దానికన్నా కూడా 48,000 బ్రేక్ చేసి బిలో ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా 22,280 ఆర్ 300 బిలో ట్రేడ్ అవడానికి నిఫ్టీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ ఈ యొక్క రెస్పెక్టివ్ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేసుకుని ముందుకెళ్తే దాంట్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒకసారి సెక్టర్ వైజ్ కనుక చూస్తే ఐటీ ఎలా ఉండబోతుంది ఈరోజు? ఐటీ సెక్టర్ ఏదైతే మనం నిన్నటి రోజున కూడా మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకున్నటువంటి ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో అది ఈ రోజు నాకు కొంచెం పాజిటివ్నెస్ అని చెప్పుకోవచ్చు మనం. సార్ మూర్తినాయుడు గారు ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, హిందూపూర్ నుంచి ప్రణవ్ చంద్ర గారు. చెప్పండి సార్. ప్రణవ్ చంద్ర గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో.
సార్ నా పేరు నా దగ్గర ఓరియంట్ సిమెంట్స్ యావరేజ్ 224 దగ్గర 5% లాస్ లో ఉంది సార్. ఓరియంట్ అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా యావరేజ్ 138 దగ్గర ఉంది, ఇప్పుడు 11% లాస్ లో ఉంది సార్. ఒక్క నిమిషం. మరి ఓరియంట్ సిమెంట్స్ అండి. లా ఓపాలా వచ్చేసి యావరేజ్ 380 దగ్గర ఉంది, అది 15% లాస్ వన్ దగ్గర ఉంది మినిట్ సార్. వన్ బై వన్ అండి, నెమ్మదిగా చెప్పండి, 1 by 1 చెప్పండి. ఓరియంట్ సిమెంట్ అడిగారు కదండి. ఫస్ట్ ఓరియంట్ సిమెంట్స్, స్టెర్లైట్ టెక్నాలజీ, లా ఓపాలా సార్, ఒక్క ఇప్పుడు నిమిషం, లాస్ ఒక్క లో నిమిషం, ఉన్నాయన్నమాట. ఒక్క ప్రస్తుతానికి నిమిషం. హోల్డ్ చేయమంటారా, one by one చూద్దాం. ఎగ్జిట్ అవ్వమంటారా అని చెప్పి డౌట్ సార్. వన్ బై వన్ చూద్దాము. మీరు ఓరియంట్ సిమెంట్ లో ఇప్పుడైతే మాత్రం మళ్ళీ టేకాఫ్ తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటుందండి. టెక్నికల్ గా ఇది యాక్చువల్ గా అయితే నవంబర్ లో టేకాఫ్ తీసుకున్నప్పుడు 190 at 200 దగ్గర నుంచి 270 వరకు వెళ్ళింది, 280 వరకు వెళ్ళింది. అక్కడ ఎక్కడైనా మీరు ఎగ్జిట్ అవ్వాల్సింది. ఇది మళ్ళీ 280 రావడానికి అయితే మాత్రం మోర్ దెన్ 2 months 3 months వరకు టైం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి మనం అంత కాన్ఫిడెంట్ గా అయితే మాత్రం దీంట్లో హోల్డ్ చేయమని చెప్పలేం. నెక్స్ట్ ప్రణవ్ చంద్ర గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి దయచేసి. ఓకే 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 నెక్స్ట్ స్టెర్లైట్ అడిగారు కదా. స్టెర్లైట్ యా స్టెర్లైట్ స్టెర్లైట్ అడిగాను సార్. ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? సరే, ఏ ప్రైస్ లో తీసుకున్నారు స్టెర్లైట్? ప్రణవ్ చంద్ర గారు, మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి, అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. లేదు సార్, టీవీ వాల్యూమ్ తగ్గించేసాను నేను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు స్టెర్లైట్ ఏ ప్రైస్లో తీసుకున్నారని చెప్పేసి మూర్తినాయుడు గారు మిమ్మల్ని అడిగారు, దానికి సమాధానం చెప్పండి. నాకు ఇక్కడ ఫోన్ లో వినిపించట్లేదు సార్. యావరేజ్ 138 రూపీస్ లో తీసుకున్నాను సార్. ఓకే 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 నెక్స్ట్ స్టాక్ చెప్పండి. నెక్స్ట్ స్టాక్ అండి, నెక్స్ట్ స్టాక్ లా ఓపాలా సార్. లోపల లోపల ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? 380 రూపీస్ లో తీసుకున్నాను సార్. ఓకే ఓకే లోపల పర్వాలేదు, హోల్డ్ చేయండి, ఇబ్బంది లేదు. లోపల ఓకే, ఒక్క నిమిషము. అది లోపల లోపల అంటే స్టెర్లైట్ ఉన్నది కదండి. స్టెర్లైట్ యావరేజ్ చెప్పండి. స్టెర్లైట్ యావరేజ్ 138 రూపీస్ ఉంది సార్. 138 రూపీస్. ఓకే, యాక్చువల్ గా రెండు కూడా హోల్డ్ చేయండి. ఇది మాత్రం మనకి ప్రజెంట్ అయితే మాత్రం ఈ మన ఏదైతే మీకు ఓరియంటల్ సిమెంట్ ఏదైతే ఉన్నదో దీన్ని మాత్రం కొంచెం టెక్నికల్ గా కొంచెం కరెక్షన్ తీసుకోవడానికి అయితే కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది సార్, టేక్ ఆఫ్ అవడానికి. ఇక్కడ ఎక్కువ కన్సల్టేషన్ దగ్గర ఎక్కువ కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి సార్, అది ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏది యాక్చువల్ గా అయితే బ్యాంకింగ్ సెక్టర్ లో కెనరా బ్యాంక్ ఈ రోజున స్ప్లిట్ అయిందండి. కెనరా బ్యాంక్ వచ్చి 1116 ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ ప్రైస్ లో ఉంది. మార్కెట్ కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా టాటా స్టీల్ కూడా మంచి అట్రాక్టివ్ ప్రైస్ లో ఉన్నది. ముందు టాటా స్టీల్ కూడా మంచి ప్రైస్ లో మనం 98 రూపీస్ నుంచి కూడా చెప్తున్నాం, 160 రూపీస్ ఉంది. అయినప్పుడు కూడా యూ కెన్ బై అండ్ హోల్డ్ టాటా స్టీల్ కూడా అండి. ఇలా ఈ రెండాట్లో కూడా మీరు పెట్టుకుంటే కొంచెం ఒక 6 months నుంచి 1 year కానీ మీరు హోల్డ్ చేయగలిగితే మీకు దీంట్లో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. సో మనం ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుకుంటాం. ఐటీ సెక్టర్ లో నిన్నటింతా కూడా కొంచెం డౌన్ గా ఈ రోజు మాత్రం ఏదైతే టెక్ మహేంద్ర, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎల్టీఐఎం, విప్రో, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీటీఎస్ ఇవన్నీ కూడా ఓవరాల్ గా అయితే మార్కెట్ లో ప్లస్ లో ఉన్నాయి. ఈ రోజున ఐటీ సెక్టర్ కొంచెం ప్లస్ లో ఉందని చెప్పుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఐటీలో కొంచెం మార్కెట్ కొంచెం ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, ఐటీ అయిన తర్వాత సార్ ఫార్మా సెక్టర్. ఈరోజు ఫార్మా సెక్టర్ కూడా పాజిటివ్ గానే ఉన్నది. ఏదైతే సిప్లా కానీ, అదేవిధంగా జైడస్ లైఫ్ కానీ, బయోకాన్ కానీ, లేకపోతే ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ కానీ, జేబీ కెమికల్స్ కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, గ్లెన్ ఫార్మా, లుపిన్ ఆల్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి సార్. ఏదైతే ఫార్మా కంపెనీ అంతా పాజిటివ్ గానే ఉంది, ఇబ్బంది లేదు. యాక్చువల్ గా అయితే ఈ రోజు నా లీడ్ తీసుకున్న సెక్టర్ మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇట్స్ టుడే ఇస్ వెరీ టెంప్టింగ్ ఉన్నాయి సార్. ఇదంతా కూడాను ఏదైతే మార్కెట్ లో కొద్ది రోజులు స్తబ్దంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్ లో ఈ రోజున పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. దాంట్లో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా. ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ అన్ని కూడా మార్కెట్ లో ప్లస్ లో ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ మెటల్ సెక్టర్ కూడా ఈ రోజున హిందుస్థాన్ కాపర్ కానీ, అదాని ఎంటర్ప్రైజ్ కానీ, అదేవిధంగా జిందాల్ స్టీలు, హిందుస్థాన్ జింక్, టాటా స్టీలు, ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సెయిల్, అపోలో
ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ 1% నుంచి 2% వరకు కూడా వెల్కార్ప్ కానీ విఈడిఎల్ కానీ ఆల్మోస్ట్ మెటల్ సెక్టార్ అంతా కూడా అప్ ట్రెండ్ ఉంది. మెటల్ సెక్టార్ అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ రెండు కూడా ఈ రోజున మార్కెట్లో లీడ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏదైతే కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్నాయో అవి కొంచెం మార్కెట్ లీడ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. మెటల్ సెక్టర్ అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా 1% అబౌవ్ ఏదైతే టాటా స్టీల్ దగ్గర నుంచి జిందాల్ స్టీల్ దగ్గర నుంచి నేషనల్ అల్యూమినియం దగ్గర నుంచి ఏదైతే హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపరు, అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజెస్, విఈడిఎల్, వెల్కార్ప్ అన్ని కూడా ఆల్మోస్ట్ మెటల్ సెక్టర్ ఈ రోజున అద్భుతమైనటువంటి లీడ్. ప్రతి స్టాక్ కూడా అబౌవ్ 1% పాజిటివ్నెస్ తో ట్రేడ్ అవుతుంది సార్. రైట్. నెక్స్ట్ వచ్చేప్పటికండి ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రోజున కొంచెం స్తబ్దంగానే ఉందని చెప్పుకోవచ్చు. మార్కెట్లోనూ కొంచెం ఏదైతే న్యూట్రల్ గానే అన్ని కంపెనీస్ కూడా కానీ జస్ట్ ఫర్ నారోగానే కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. అన్ని ఐటీసీ, అదేవిధంగా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, నెస్లే ఇండియా కానీ, కాల్గేట్ పామాలిన్ కానీ ఇవన్నీ కూడా టాటా కన్జ్యూమర్ కానీ నారోగానే ఉన్నవి. టాటా కన్జ్యూమర్ లాంటి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఆల్రెడీ నిన్న కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్నాయి కాబట్టి ఈ రోజు కొంచెం స్లైట్లీ బేరిష్ లో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఇండెసిషన్ పాయింట్ లో ఉంది ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంతా. అంటే అంత అప్రిషియబుల్ గా లేదని లేదు. ఈ రోజున లీడ్ ఆఫ్ ద సెక్టార్స్ ఇస్ ద ఓన్లీ మెటల్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మెటల్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేప్పటికి సార్ ఆటోమొబైల్ అండ్ ఏఐ. ఆటోమొబైల్ కూడా ఈ రోజున కొంచెం స్లైట్లీ అంటే ఇండెసిషన్ పాయింట్ లో ఉన్నదండి. వెరీ లెస్ పాజిటివ్ అండ్ వెరీ లెస్ నెగిటివ్ కొన్ని స్టాక్స్ ఇది ఉన్నాయి. ఒక ఏదైతే నారో అంటే టాటా మోటార్స్, హీరో మోటార్స్ ఒకటి కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. హీరో మోటార్స్, టాటా మోటార్స్ ఆల్రెడీ లాస్ట్ 3 days నుంచి కూడా పాజిటివ్ గా ఉన్నాయి. రిజల్ట్ ఓరియంటేషన్ అయితే ఏదైనప్పుడు కూడా. కానీ రిమైనింగ్ ఐషర్ మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీ కానీ, మారుతి కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా. రైట్. సో ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ మనం కవర్ చేసాం. ఇంక ఈరోజు రికమెండేషన్స్కి వచ్చేప్పటికి టాటా స్టీలు, అదానీ పోర్ట్, M&M అండ్ సన్ ఫార్మా, నేషనల్ ఏదైతే అదాని టాటా మోటార్స్ ఎందుకంటే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నదండి. ఆల్రెడీ ఏదైతే 1050 వెళ్ళిన తర్వాత 950 వరకు కూడా డ్రాస్టికల్ ఫాల్ ఒక త్రీ వర్కింగ్ డేస్ లోనే మార్కెట్ లో ఒక 3 sessions లో 950 వరకు పడింది. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకుంటుంది కాబట్టి 950 అబోవ్ మీరు ఏ రేట్ అయినా సరే ఒక 20 నుంచి 30 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుని తీసుకుంటే వితిన్ 1100 నుంచి 1200 వరకు వితిన్ కపుల్ ఆఫ్ వీక్స్ లో వెళ్ళడానికి కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ గా మనం తీసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా M&M ఆల్రెడీ మార్కెట్ లో ఏదైతే గత మనం జనవరి, ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా చెప్తున్నాం 1700 బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు 2200 అంటే 500 పాయింట్స్ అంటే మోర్ దెన్ 30% నుంచి 40% వరకు కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ 4-5 months లో వెళ్ళినటువంటి స్టాక్ ఇది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ సన్ ఫార్మా సార్. ఫార్మా సెక్టర్ లో సన్ ఫార్మా ఏదైతే మార్కెట్ లో ఒక నవంబర్ దగ్గర నుంచి కూడా మనకి బ్రేకప్ ఇచ్చి 1160 దగ్గర నుంచి 1200 దగ్గర నుంచి 1600 వరకు కూడా ఆల్మోస్ట్ 50% మార్కెట్ లో టేకప్ తీసుకున్నటువంటి స్టాక్ చిన్న కరెక్షన్ లో రిట్రేస్మెంట్ లో భాగంగానే 1450 వరకు కూడా మార్కెట్ లో వచ్చి టేకప్ తీసుకుంటుంది. ఇక్కడ 1550 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ లో అక్యుములేట్ చేసుకోగలిగితే సన్ ఫార్మా విత్ ఇన్ కమింగ్ డేస్ లో ఒక 6 months నుంచి 1 year గా మీరు పెట్టుకోగలిగితే ఇది మార్కెట్ లో ఇంకొక 50% పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్ గా తీసుకోవచ్చు మనం. నేషనల్ అల్యూమినియం, నాల్కో బౌస్ అని. నేషనల్ అల్యూమినియం కూడా ఏదైతే మనకి డిసెంబర్ లో మనకి ఏదైతే 100 రూపాయల దగ్గర 100 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది సార్. అక్కడ నుంచి ఈ రోజున 190 రూపీస్ నడుస్తుంది. అటువంటిదే అద్భుతమైనటువంటి మళ్ళీ బ్రేక్అవుట్ ఏదైతే 190 నుంచి మార్కెట్ లో మళ్ళీ 170 వరకు కూడా ఒక రిట్రేస్మెంట్ తీసుకుని టేక్ ఆఫ్ అవుతున్నది. ఏదైతే మనకి మార్చ్ లో అదే విధంగా 170 దగ్గర నుంచి రిట్రేస్మెంట్ 140 వరకు తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి 190 వెళ్ళింది. అలాంటి ఒక రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ఆ ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. 190 రూపీస్ లోను ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఒక 6 months డౌన్ ది లైన్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే దీంట్లో అట్లీస్ట్ మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే దీనికి అబౌవ్ 40% నుంచి 50% వరకు ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి కమింగ్ డేస్ లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ ఫినోలెక్స్ పైప్ సార్. ఫినోలెక్స్ పైప్స్ ఆల్రెడీ మనం 290 అబౌవ్ బై చేయమన్నా ఇది ఆల్రెడీ 320 వరకు నడుస్తుంది సార్. ఇది మార్కెట్ లో మనం చెప్పిన విధంగా ఆల్రెడీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ప్రైస్ ఆల్సో 300 రూపీస్ లో ఉంది. ఏదైతే ఫిన్ పైప్ ఏదైతే మార్కెట్ లో ఒక దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టేక్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఈజీగా చేసుకోవడానికి మనకి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది.
ఇది ఫినోలెక్స్ పైప్స్, ఇది ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అని కూడా మార్కెట్ లో మనకి ఇది అవైలబుల్ గా ఉంటుంది. ఫినోలెక్స్ పైప్స్ అన్నది సుమారుగా 20,000 crores తోటి మార్కెట్ లో మంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి రిజల్ట్ తో వెళ్తున్నటువంటి స్టాక్ అనేది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 61% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ సార్. ఈ స్టాక్ రీసెంట్ గా కూడా మనం ఏదైతే మనం రికమెండ్ చేసామో లాస్ట్ నవంబర్ లోను, అది 200 రూపీస్ దగ్గర ఉండగా మనం రికమెండ్ చేస్తే ఆల్రెడీ 50% 300 రూపీస్ 320 రూపీస్ లో నడుస్తుంది. ఇది 60% లో. ఇంకా మార్కెట్ లో మనం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ కానీ ఒక రిమైనింగ్ 6 months కానీ వెయిట్ చేయగలిగితే మాత్రం రిమైనింగ్ 50% కూడా, లాస్ట్ ఇయర్ అయితే 60% ఇచ్చింది, ఈసారి అయితే ఖచ్చితంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అబోవ్ 100% ఉండేటట్టుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది చిన్న స్టాక్స్ అయినప్పుడు కూడాను ఏదైతే రెగ్యులర్ గా కన్జ్యూమబుల్ గుడ్స్ ఏదైతే సప్లై చేస్తుందో ఫినోలెక్స్ పైప్స్ అండ్ బ్లూ థ్రెడ్ పైప్స్ అండ్ అగ్రికల్చర్ బేస్డ్ అండ్ ఇండస్ట్రియల్ బేస్డ్ కూడా ఉపయోగించే పైప్స్ ని సప్లై చేస్తుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో అదేవిధంగా నేషనల్ అల్యూమినియం కూడా ప్రైస్ కూడా అట్రాక్టివ్ ఉన్నది. నేషనల్ అల్యూమినియం కూడా 200 రూపీస్ 190 రూపీస్ 180 రూపీస్ లో దొరుకుతుంది. ఇలాంటి వాటిలో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మెటల్ సెక్టర్ దానికి సంబంధించిన అండ్ డ్యూరబుల్ కన్జ్యూమర్ డ్యూరబుల్ దానికి సంబంధించినటువంటి రెండు కూడా ఈ స్టాక్స్ లో మనకి మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఏదైతే మనకి మార్కెట్ బాగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి దీన్ని మనం క్యాష్ చేసుకుని మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ది బెస్ట్ స్టాక్స్ ఆఫ్ ద ఫినోలెక్స్ పైప్స్ అండ్ నేషనల్ అల్యూమినియం. రైట్ సార్. ఈ రికమెండేషన్స్తో పాటు కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే సిప్లా ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ నిన్న కూడా మీరు సిప్లా గురించి అడ్వకేట్ చేశారు. అవునండి. సిప్లా ఎందుకంటే మార్కెట్ లోనూ ఏదైతే ప్రతి స్టాక్ కి కూడా అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. యాక్చువల్ గా మన హ్యూమన్ బాడీకి మనం ఏదైనా టెస్ట్ పెడితే ఏదైతే సైకిల్ అప్ అండ్ డౌన్ వెళ్తేనే ఇట్స్ లైవ్ లో గుడ్ అన్నట్టు ఎలా ఉంటుందో ప్రతి స్టాక్ కూడా ఒకే పందాలో అలా వెళ్ళిపోకుండా మధ్యలో ఒక బ్రేక్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాంటి దాంట్లో ఒక రిట్రెస్మెంట్ తీసుకుని మళ్ళీ టేకాఫ్ అవుతున్నటువంటి స్టాక్ ఇది. ఏదైతే 1500 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 1350 వరకు అంటే 150 పాయింట్స్ ఒక డౌన్ ట్రెండ్ చూసి అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటున్నటువంటి స్టాక్ ఇది. 1350 అబోవ్ ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే మార్కెట్ లో ఇబ్బంది లేదు. మళ్ళీ ఇది 1600 నుంచి 1700 వరకు కూడా విత్ ఇన్ ఒక 3 months నుంచి 6 months లో మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా ఎన్టీపీసీ కూడా మీరు చెప్పినట్టుగానే ఒక రిట్రెస్మెంట్ కి గురైనటువంటి స్టాక్ అది. ఒక రిట్రెస్మెంట్ తీసుకుని మళ్ళీ 325 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ఇప్పుడు 360 రూపీస్ ఉంది. మనం ఇది లాస్ట్ ఏదైతే జనవరి బిగినింగ్ లో మనకి ఏదైతే మన 24 బిగినింగ్ లో మనం 250 రూపీస్ దగ్గర మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 100 రూపాయలు ఆల్రెడీ పెరిగింది. 40% వరకు కూడా మంచి రిటర్న్ వచ్చింది. ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. అయితే దీంతో పాటు ఇంకా మనం ఈ రోజు ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి కొన్ని మనం ఏదైతే ఒకవేళ మార్కెట్ ఇదే రేంజ్ లో అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ మనం అనుకున్నట్టుగాను నిఫ్టీ ఏదైతే 22,360 మనకి ఏదైతే టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి 350 పై నుంచి మనకి మార్కెట్ 320 దగ్గర నుంచి కూడా టేక్ ఆఫ్ అయి ముందుకు వెళ్తుంది కాబట్టి కొంచెం అప్ ట్రెండ్ ఉండేట్టుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. 48,100 కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది కాబట్టి ఇందులో మనం ఈ రోజున మనకి ఏదైతే మనకి ప్రాఫిటబుల్ గా ఉండే స్టాక్స్ లో మనం ఏదైతే చెప్పామో ఏదైతే భారతీయ ఎయిర్టెల్ ఒక దాన్ని మనం రికమెండ్ చేస్తున్నాము. భారతీయ ఎయిర్టెల్ తో పాటుగా ఏదైతే మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే స్టాక్స్ లో కోల్ ఇండియా అండ్ సిప్లా ఆల్రెడీ మనం ఏదైతే 1350 అబోవ్ మనం బై చేయమని చెప్తున్నాం. అదేవిధంగా కోల్ ఇండియా కూడా ఏదైతే 450 అబోవ్ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. హిండాల్కో కూడా అలాగే ఉంది. హిండాల్కో కూడా సేమ్ మనం ఏదైతే మనకి మార్కెట్ లో ఏదైతే రిట్రెస్మెంట్ తీసుకుని ఏదైతే 650 వెళ్ళిన తర్వాత రిట్రెస్మెంట్ తీసుకుని మళ్ళీ 600 దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎందుకంటే మెటల్ సెక్టర్ లో నెంబర్ 1 స్టాక్ గా మనం తీసుకోవచ్చు దాన్ని. ఉన్న దాంట్లో మనం ఈ రోజు చెప్పుకున్న 2 స్టాక్స్ లో ఇంకొక స్టాక్ కూడా మనం యాడ్ చేస్తే నేషనల్ అల్యూమినియం అండ్ ఫినోలెక్స్ పైప్స్ రెండాటికి కూడా ఏదైతే హిండాల్కో కూడా యాడ్ చేస్తే ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ కి డోకా లేకుండా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే మన ఎక్స్ట్రాడినరీగా లెక్కేస్తాము. ఇది కూడా సుమారుగా 1,50,000 కోట్లు క్యాపిటల్ చేసినటువంటి స్టాక్ అండి హిండాల్కో. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 57% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాక్ అండి. లాస్ట్ 5 years నుంచి కూడా అరౌండ్ 30%. అంటే మనం యాక్చువల్గా 10 to 15% మన యొక్క ఇన్వెస్ట్మెంట్ 15% అంటే చాలా హైయర్ సైడ్ ఉన్నట్టుగా మనం లెక్కేస్తాం. ఎందుకంటే మనకి ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ లాంటి చాలా పెద్ద కంపెనీస్ 12 to 14% ఇస్తుంది. మనం ఇండివిజువల్ గా ఒక స్టాక్ లో కానీ మనం మోర్ దాన్ 15% తీస్తే అద్భుతమైన రిటర్న్ తీసినట్లు లెక్క. ఇలాంటి మెటల్ స్టాక్స్ లోను మనకి ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటే కాకుండా మనకి రిటర్న్స్ కూడా మల్టిపుల్ వేస్ లో 60% లేకపోతే నెక్స్ట్ ఇయర్ 100%కి వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే దీని యొక్క డిమాండ్ వీటి యొక్క మోడల్ ఆఫ్ బిజినెస్ మోడల్ కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఇలాగ రన్నింగ్ గ్రోత్ బాగున్నటువంటి స్టాక్స్ లో మనం తీసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
నెక్స్ట్ సార్ అంటే గ్రాసిమ్ అండ్ భారతీ ఎయిర్టెల్. ఇన్ఫాక్ట్ ఇందాక భారతీ ఎయిర్టెల్ గురించి కూడా మీరు చెప్పారు. అవునండి. గ్రాసిమ్ కూడా మనకి ఏదైతే ఇది మల్టిపుల్ సెక్టార్స్ లో మనం చూసుకున్నట్టయితే ఇది గ్రాసిమ్ ఏదైతే మనకి ఇది కూడా 1,60,000 కోట్ల కంపెనీ అండి. ఇది చిన్నగా కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ. ప్లస్ ఓల్డెస్ట్ కంపెనీ, ఎవరిబడి అందరికీ తెలుసున్న విధంగానే లాస్ట్ ఇయర్ కూడా 38 to 40% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ అండి. ఇది పెద్ద కంపెనీ. అంటే యాక్చువల్గా క్యాపిటలైజేషన్ ఎక్కువ కొద్ది కూడా బర్డెన్ అయ్యి మనం 10%, 15% వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది లాస్ట్ ఇయర్ కూడా అరౌండ్ 40% మనకి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఇలాంటి దాంట్లో మనకి ఏదైతే లాంగ్ టర్మ్ మనం ఆల్రెడీ చాలా వరకు ఇన్వెస్ట్ చేసే ఉంటారు. ఇంకా ఎవరైనా ఉన్నా సరే ఇలాంటి దాంట్లో పెద్ద దాంట్లో పెట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. రెండోది మీరు అడిగిన భారతీ ఎయిర్టెల్ అయితే మాత్రం క్యాపిటలైజేషన్ మాత్రం చాలా టాప్ మోస్ట్ క్యాపిటలైజేషన్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 8 lakhs crores, 7,70,000 to 8 lakhs crores అనేది చాలా వెరీ బిగ్గెస్ట్ కంపెనీ ఇది. కానీ మనకి ఇందులో ఉన్న టెలికామ్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీగా మనకి ఏంటంటే మన రోజు కన్జ్యూమర్ గుడ్స్ ఏదైతే ఉంటాయో అలాగే మనకి నిత్యావసర వస్తువులాగా ఈ టెలికామ్ సెక్టర్ కూడా మనకి మన యొక్క జీవితంలో అంతర్భాగం అయిపోయింది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ కూడా మనం ఎన్నుకోవచ్చు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఈ భారతీయ ఎయిర్టెల్ చూసినట్టయితే మనకి 63% ఉందండి. లాస్ట్ ఇయర్ ఒకసారి గతంలో ఎలా ఉన్నదంటే లాస్ట్ 5 years నుంచి కూడా మనకి అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీస్ ఇది. సుమారుగా 5 years నుంచి కూడా మనకి 34% నుంచి 40% వరకు కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. ఇలాంటి కంపెనీస్ లో ఖచ్చితంగా మన యొక్క హోల్డింగ్ ఉండవలసింది మన పోర్ట్ఫోలియోలో ఇలాంటి స్టాక్ కూడా. ఎందుకంటే మనకి ఏదైతే దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ కి పితామహుడుగా చెప్పుకుంటే వారన్ బఫెట్ చెప్పే ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఏదైతే కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, మీరు ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారో కన్జ్యూమర్ డ్యూరబుల్ గుడ్స్ అయినప్పటికీ కూడా మీరు రెగ్యులర్ గా ఏదైతే చూస్తూ ఉంటారో మీ కళ్ళ ముందు ఏదైతే ఉంటుందో అలాంటి కంపెనీస్ లో పెడతానికి ప్రయత్నం చేయండి. యాక్చువల్గా ఏంటంటే నిజానికి ఐటీ కంపెనీస్ లో ఆయన ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు, కానీ ఐటీ కంపెనీ చాలా అద్భుతమైన రిటర్న్ ఇచ్చినా అవి ఏం చేస్తాయో నాకు తెలియదు కాబట్టి నేను ఐటీలో ఇన్వెస్ట్ చేయలేదు అన్నాడు ఆయన. అలాగే మనకు ఇప్పుడు భారతీయ ఎయిర్టెల్ ఉంది కాబట్టి, భారతీయ ఎయిర్టెల్ అంటే మనందరం కూడా వాడుతున్నటువంటి ప్రతి ఫోన్ కూడా ఆల్మోస్ట్ అందులో కూడా సగం పైగా ఆ కస్టమర్లు కూడా ఉన్నారు. కాబట్టి వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేసే టెలికామ్ సెక్టర్ లో భారతీయ ఎయిర్టెల్ అనేది మన పోర్ట్ఫోలియో ఉండవలసిందే. అలాగే మనం వాడుతున్నటువంటి కన్జ్యూమర్ గూడ్స్ కానీ లేకపోతే డిమార్ట్ లాంటి స్టాక్స్ మనం ఎందుకు తీసుకోమని చెప్తా ఉంటే, రెగ్యులర్ గా క్వార్టర్ లాస్ట్ 10 quarters చూసుకున్నా సరే అద్భుతమైన రిటర్న్స్ ఇస్తా ఉంటాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్టర్ డిమార్ట్ అయితే కన్సిస్టెంట్ గా ఇస్తూ వస్తుంది కదండి. ఎందుకంటే దాని మోడల్ ఆఫ్ బిజినెస్ అలాంటిది. మనం కూడా అందుకని అలాంటి ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కి డోకా లేకుండా ఎంత మనకి రిటర్న్ ఇచ్చినప్పటికీ కూడా అది మనకి బోనస్ గానే తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినోలెక్స్ పైప్స్ అన్నాం. ఫినోలెక్స్ పైప్స్ అన్నది ఏదైతే మనకి కన్స్ట్రక్షన్స్ లోను అగ్రికల్చర్ లోను వీళ్ళు పైప్స్ ను లేకపోతే ఎలక్ట్రికల్ వైర్స్ ను సప్లై చేయడంలో దే ఆర్ మాస్టర్స్. ప్లస్ దాంట్లో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దాని యూసేజ్ కానీ యూటిలైజేషన్ కానీ ఇంకోటి కానీ అలాగే మనం తీసుకునే స్టాక్ ప్రతిదీ కూడా మన నిత్యావసర వస్తువు అంటే మనకు తెలియనటువంటి పెద్ద ఏఐ టెక్నాలజీస్ కంటే తెలియకపోతే మనం పెట్టాల్సిన అవసరం లేదు. మన టాటా మోటార్స్, టాటా స్టీల్ ఎందుకు కొనమంటాం అంటే మన కళ్ళ ముందు అట్ల యొక్క వెహికల్స్ కానీ అట్ల యొక్క బిజినెస్ మోడల్ కానీ వాళ్ళ మోడల్స్ కానీ అప్గ్రేడేషన్ కానీ లేకపోతే వాటి యొక్క గ్రోత్ కానీ మన కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా నెట్ లోకి వెళ్ళుకుంటున్నా బ్యాలెన్స్ షీట్ కానీ క్వార్టర్ రిజల్ట్ ఎలా ఉంది కానీ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఏదైతే మనం ఈ సెక్టార్ లో ఎవరైతే బాగా నిష్ణాతులైనాడో వాళ్ళ మాట మనం ఎందుకు వింటాం అంటే వాళ్ళు ఆల్రెడీ దాంట్లో సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చి నిష్ణాతులు అయ్యారు. ఆయన కూడా చెప్పింది అదే. ఆయన ఏదైతే నేను పొద్దున్నే లేస్తే ఏ టూత్ పేస్ట్ వాడతానో ఆ టూత్ పేస్ట్ కంపెనీ ఏంటో కూడా చూసి నేను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తానన్నాడు. అంటే యాక్చువల్గా మనం కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ కాబట్టి మనం కూడా దాన్ని ఎంకరేజ్ చేసినట్టుంటుంది. ఆ లాభాల్లో మనం కూడా భాగస్వామి అవుతాం. రైట్ సార్. అయితే ఇంకా హీరో మోటార్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ దీని గురించి. హీరో మోటార్స్ ఎగ్జాక్ట్ గా మనం డిసెంబర్ లో 3,000 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది సార్. 3,000 రూపీస్ దగ్గర అట్ ద సేమ్ టైం అదే హీరో మోటార్స్ ఈ రోజున మళ్ళీ మనం రికమెండ్ చేసాం. ఏదంటే హీరో మోటార్స్ లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం రికమెండేషన్స్ లో మనం రికమెండ్ చేసాం. ఎందుకంటే లాస్ట్ కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఈ స్టాక్ ఏదైతే 4,700 దగ్గర మళ్ళీ మనం రికమెండ్ చేయడం జరిగింది సార్. ఇది ఈ రోజున 5,000 రూపీస్ కొంది. వితిన్ 1 week లోనే మనం రికమెండ్ చేసిన వితిన్ 1 week లోనే 4,500 నుంచి 5,000 రూపీస్ వరకు 500 రూపీస్ వెళ్ళింది. లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే నవంబర్, జనవరి, డిసెంబర్ లో మనం 3,100, 3,000 దగ్గర బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు ఈ స్టాక్ లో హీరో హోండా ఈజ్ బూమింగ్ అప్ అన్నది మనం చెప్పాము. ఒక 6 months డౌన్ ది లైన్ చూసుకుంటే మనకి 3,000 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ 5,000 రూపీస్ బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ 40%. ఇది ఈ ఇయర్ మినిమం 60 to 80% మనకి రిటర్న్ ఇచ్చేటువంటి స్టాక్ ఇది. ఎందుకంటే ఆటోమొబైల్ సెక్టర్ మనకు తెలుసు. దీంట్లో 2-wheeler సెక్టర్ అన్నది సైకిల్ ప్లేస్ లో 2-wheeler ఎంత ప్లేస్ ఆక్యుపై చేసింది, ప్రతి వెండర్ దగ్గర చిన్న స్మాల్ బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి 2-wheeler ఎంత వరకు మనకి స్పేస్ తీసుకున్నది, ప్రతి స్ట్రీట్ వెండర్ తో సహా మొత్తం అందరూ కూడా ఈ రోజున 2-wheelers ని బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. దాంట్లో సేల్ ఎలా ఉన్నది అన్నది అంతా కూడా మనకు తెలుసు.
అలాంటి స్టాక్స్ మనం ప్రిఫర్ చేసి అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఈ రోజున మీరు ఏదైతే హీరో హోండా మీరు అడిగారు, హీరో హోండా కూడా నిజానికి ఆటోమొబైల్ సెక్టర్ లో హీరో హోండా అండ్ టీవీఎస్ మోటార్స్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చినాయి లాస్ట్ క్వార్టర్ కూడాను. అందుకనే మార్కెట్ లో కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తే సుమారుగా 1,00,000 కోట్లు క్యాపిటలైజేషన్ అటువంటి కంపెనీ అండి ఇది. ఈ చిన్న కంపెనీ ఏం కాదు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 88% రిటర్న్ ఇచ్చిందండి. ఈ ఇయర్ చూసుకున్నా సరే అదే విధంగా 100% రిటర్న్ ఇచ్చే స్కోప్ లోనే కనిపిస్తుందండి. అందుకని మనం ఈ ఆటోమొబైల్ సెక్టర్ లో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మన కళ్ళ ముందు తెలిసిన కంపెనీ కాబట్టి ఇలాంటి కూడా ఇన్వెస్ట్ చేస్తే దాని యొక్క ప్రైస్ తో సంబంధం లేకుండా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ మనం దేంట్లో అయినా సరే ఎక్స్పెక్ట్ చేసింది. ప్రైస్ తక్కువ ఉన్నదని లేదా ఇంకోటి మీరు చెప్తూ వస్తున్నారు కదా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ కూడా దీనికి సంబంధించి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ కూడా 88% లాస్ట్ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ అండి హీరో మోటార్స్. నెక్స్ట్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ అండి. యాక్సిస్ బ్యాంక్ వచ్చేటప్పటికి యాక్చువల్గా కొంచెం బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రైవేట్ బ్యాంక్స్ ఈ మధ్య కాలంలో కొంచెం ఒడిదుడుకు ఎదుర్కొన్నప్పుడు కూడా యాక్సిస్ బ్యాంక్ అయితే మాత్రం కొంచెం కాస్ట్ అకౌంటింగ్ అంటే కూడా పర్వాలేదు. లాస్ట్ ఇయర్ కూడా 22% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అదే టెక్నికల్ గా మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటాయని చెప్పుకోవచ్చు. దాంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ అయితే పర్వాలేదు. ఏదైతే 1100 పైన మన మార్కెట్ లో 1100 పైన ఏ రేట్ లో బై చేసినా సరే యాక్సిస్ బ్యాంక్ కొంచెం స్కోప్ ఉంది. కాకపోతే లాస్ట్ డిసెంబర్ నుంచి మార్కెట్ అయితే మాత్రం యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఎక్కడికి మూవ్ అయితే అవ్వలేదు. లాస్ట్ ఏదైతే ఏప్రిల్ నుంచి అయితే ఒక 800 రూపీస్ 900 రూపీస్ తగ్గించి ఒక 1000 రూపీస్ 1100 వచ్చినప్పుడు కూడా పెద్ద గ్రోత్ చూపించలేకపోయింది. కానీ దానికన్నా ఇంకా చెప్పుకోవాలంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకా కొంచెం దానికన్నా కొంచెం స్పీడ్ గ్రోత్ లో ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఏప్రిల్లో 900 రూపాయలు ఉన్న స్టాక్ ఇప్పుడు మళ్ళీ 1100 రూపీస్ ప్లస్ టేక్ ఆఫ్ అయి కన్సాలిడేషన్ లేకుండా కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏమైనప్పుడు కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మాత్రం ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే కొంచెం స్ట్రగుల్ కి ఇబ్బంది గురవడం అయితే వాస్తవమే. ఇంకా టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఈ రెండు బ్యాంకులకు కూడా ప్రస్తుతానికి అయితే లేదు. అండ్ ఇందాక మీరు ఒక కాలర్ కి సజెస్ట్ చేసినట్టు కెనరా బ్యాంక్ ఒకటి దాని మీద దృష్టి పెడితే బెటర్ ఏమో. కెనరా బ్యాంక్ అనేది మనం రీసెంట్ గా ఒక 5-6 నెలల నుంచి కూడా మనం బాగా రికమెండ్ చేసుకుంటూ వస్తున్నాము. అది కూడా మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకుని బాగా 100% 2 times 3 times మౌల్డ్ అవడం వల్ల తర్వాత స్ప్లిట్ అవడం వల్ల ఈ రోజున మంచి ప్రైస్ లో 116 లో మనకి ట్రేడ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్ లోను ఏదైతే కెనరా బ్యాంక్ ఏదైతే లాస్ట్ 2 years 3 years గా చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయినటువంటి బ్యాంక్ అయితే మనం తీసుకోవచ్చు. ఏదైతే ఇది కూడా ఏదైతే 60,000 కోట్లు 50,000 కోట్లు ఉండేది 1,00,000 కోట్ల పైకి వెళ్ళినటువంటి కంపెనీ ఇది బ్యాంక్ అది. ఏ బ్యాంక్ కూడా ఇవ్వనటువంటి రిటర్న్ 86% లాస్ట్ ఇయర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్ ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ రీసెంట్ డెవలప్మెంట్ ఏదైతే చైర్మన్ సత్యనారాయణ రాజు ఏదైతే కొత్తగా చైర్మన్ 3 years నుంచి ఆయన తీసుకొస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఈ బ్యాంక్ యొక్క డెవలప్మెంట్ గా చూడొచ్చు. రోజు మనకి న్యూస్ లో కూడా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వీళ్ళ యొక్క బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా వీళ్ళ యొక్క రీసెంట్ రెవల్యూషన్స్ అంతా కూడా కెనరా బ్యాంక్ అయితే బాగా తీసుకొచ్చింది. దాంట్లోనే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే 86% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకోవచ్చు. లాస్ట్ 3 years నుంచి కూడా సుమారుగా 60% అయితే గ్రోత్ అయితే మన దీంట్లో నుంచి మనకు కనిపిస్తుంది సార్. రైట్. అయితే ఓవరాల్ గా సార్ ఈరోజు దృష్టి పెట్టాల్సిన సెక్టర్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, మెటల్ సెక్టర్, ఐటీ అండ్ ఫార్మా. మెటల్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ రోజు అయితే మెటల్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. రైట్. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా మూర్తినాయుడు గారి సజెషన్స్ రికమెండేషన్స్ కూడా ఈరోజు మెటల్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ మీద